వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రభ. ఈరోజు మరొక స్పెషల్తో మీ ముందుకు వచ్చేసానండి. అదే శనగల పొడి. ఈ శనగల పొడి ఏ తీరుని చేసుకుంటే రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, ఏ పచ్చళ్ళతో దీన్ని కాంబినేషన్గా తింటే బాగుంటుందో ఈ వీడియోలో మీకు చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: వేపిన శనగపప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పోపు దినుసులు, ఎండు మిరపకాయలండి. దీని ముందుగా ఒక టేబుల్ స్పూన్ నూనెని కడాయిలో యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని మెంతులు పొంగనివ్వాలండి. పొంగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని దినుసులు యాడ్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం నిదానంగా వేపుకొని పక్క నుంచి చల్లార్చుకోవాలండి. చూసారా, ఇలాగా చక్కగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక త్వరగా తీసేయాలండి, లేదంటే మాడిపోతాయి. కొంచెం జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి. మాడిపోయాయి అనుకోండి, పొడి వాసన కానీ రుచి కానీ త్వరగా మారిపోతుంది, అంత బాగోదు. తీసేసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో నూనెలో ఎండుమిరపకాయలు, నేను తీసుకున్న ఎండుమిరపకాయలు పావు కేజీ పుట్నాల పొడికి సరిపడా తీసుకున్నానండి. ఒక 40 వరకు తీసుకొని ఉంటాను. ఈ ఎండుమిరపకాయలు ఎక్కువ కారం ఉండవు, మరి అలా కారం లేకుండా కూడా ఉండవండి, బాగుంటాయి. అంటే ఈ కడుపులో మంట లేకుండా పొడి మంచి చక్కటి రుచిని ఇస్తాయి. అందుకని నేను ఎప్పుడు ఇవే వాడతాను. వీటిని దేశకాయలు అంటారు మా వైపు. మీకు దొరికితే వాటిని ఉపయోగించుకోవచ్చు, లేదు అంటే మామూలు ఎండుమిరపకాయలని వాడుకోవచ్చు కారాన్ని బట్టి. తర్వాత వేగిన తర్వాత చివరిలో ఇవి తీసేసే ముందు కొంచెం ఇంగువని పైన చల్లేసుకొని ఆ వేడి మీద తీసేసి పక్కన ఉంచుకొని చక్కగా చల్లారి పెట్టుకోవాలి. అదే కడాయిలో తర్వాత 1.5 గ్లాసు వరకు ఈ శనగపప్పుని తీసుకోవాలండి. ఇవి కూడా వేపుకోవాలి. ఆల్రెడీ వేపిన శనగపప్పు కదా, మళ్ళీ ఎందుకు వేపుకోవాలి అంటే పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఏదైనా మనం గాలికి ఇవి మెత్తగా అయిపోతే కొంచెం క్రిస్పీనెస్ కోసము వేపుకుంటాము. దట్టు పొడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుందండి. అందుకోసం దీన్ని మంచిగా వేపుకొని ఇవి కూడా ఈ పప్పుల్ని కూడా మనం వేపుకున్న ప్రతి ఒక్క ఐటెంని కూడా చల్లార్చుకోవాలి. చాలు, ఇక దింపేసుకొని ఆ కడాయి వేడికి ఇవి పప్పులు చక్కగా వేగిపోతాయి. తర్వాత దింపేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ముందుగా ఎండు కొబ్బరిని యాడ్ చేయండి. తర్వాత మనం ఆల్రెడీ వేపి చల్లార్చుకున్న దినుసులు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, వీటిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టొద్దు, బరకగా పట్టుకుంటే మళ్ళీ మనము ఈ శనగపప్పుని యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం మెత్తగా అయిపోతుంది. మరీ అంత గంధంలాగా అయిపోతే ఈ పొడి బాగోదు. ఈ పొడి అండి మనం ఆవకాయలోకి, చింతకాయ తొక్కు పచ్చళ్ళలోకి కలుపుకొని నెయ్యి వేసుకొని వేడి నూనె వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చూసారా, కొంచెం పట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి. కల్లుప్పు వాడేవాళ్ళు 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మిక్సీ పట్టి తర్వాత వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోండి. మరీ మెత్తగా పట్టేయకుండా ఈ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పుట్నాల పప్పుని యాడ్ చేసేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకోవడం. అంతేనండి, ఈ శనగల పొడి రెడీ అయిపోయింది. దీన్ని కాస్త పెద్ద పళ్ళెంలోకి తీసుకొని చల్లారి పెట్టుకొని డబ్బాకి ఎత్తుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీకు ఇది నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.